హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. రైట్, పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణుగోపాలరావు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వేణుగోపాల్, చెప్పండి. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిఖత్, ఇది అంటే గతంలో జరిగినటువంటి సంఘటన. ఇది కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో ఒక క్వారీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి వరంగల్ సంబంధించిన వాసాడు. అయితే ఈ క్వారీకి సంబంధించి కూడా గ్రామస్తులు ఎంతో పెద్ద ఎత్తున అబ్జెక్షన్ చెప్పారు. ఎందుకంటే క్వారీల ద్వారా తమ ఇండ్లే కాదు, చుట్టుపక్కల వ్యవసాయ భూములు కూడా ఖరాబ్ అవుతున్నాయని చెప్పి కూడా కంప్లైంట్ చేసిన నేపథ్యం ఒక అయితే త్వరితగతిన మేము దాన్ని పూర్తి చేస్తామనడమే కాదు, మరోవైపు గ్రామానికి సంబంధించినటువంటి దేవాలయాలకు కూడా అంటే దానికి ఫండింగ్ చేస్తానని చెప్పారు. కానీ దానికి ఫండింగ్ చేయట్లేదంటూ మర్రిపల్లిగూడెం సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కలిసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఈ విషయమై కాంట్రాక్టర్ సంబంధించి ఫోన్ చేసి అడగగా దాన్ని డబ్బులు అడుగుతున్నాడంటూ కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అంటే గతంలో వరంగల్ సంబంధించి సుబేదారి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దానికి సంబంధించి కూడా కౌశిక్ రెడ్డి తెచ్చుకున్నటువంటి పరిస్థితి. కానీ దానికి సంబంధించే ఈ రోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. కానీ స్థానిక నాయకులు మాత్రం ఇది అక్రమ అరెస్ట్ అని చెప్తా ఉన్నారు. అంటే ప్రజా నాయకుడిగా ప్రజల కోసం దేవాలయాల కోసం ఫండింగ్ చేస్తా అని చెప్పి ఇవ్వకపోవడం ఒక అయితే, మరోవైపు దీన్ని ప్రశ్నించినటువంటి స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కానీ మొత్తం మీద కమలాపూర్ మండలం సంబంధించి చూసుకుంటే మర్రిపల్లిగూడెంలో ఈ సంఘటన, దీనికి సంబంధించి కౌశిక్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ అయిన నేపథ్యం ఒక దీనికి సంబంధించే గ్రామస్తులు కూడా కౌశిక్ రెడ్డి పూర్తి మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి. అంటే దేవాలయాలకు సంబంధించి ఫండింగ్ చేస్తాను చేయలేకనికనే తమ అంతా కూడా స్థానిక ఎమ్మెల్యేని కలిసాము, ఎమ్మెల్యే వాళ్ళ గురించి మాత్రమే అడిగారని చెప్పి స్థానికులు చెప్పిన నేపథ్యం అయితే ఉంది. ఇంకా ఏదేమైనా కానీ కౌశిక్ రెడ్డి అరెస్ట్ పట్ల మాత్రం స్థానికుల గ్రామాల్లో మాత్రం నిరసన వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోందని చెప్పొచ్చు. నిఖత్, ఓకే, రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్. అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం, ఖచ్చితంగా ప్రజలలో చెప్తాం, ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఏం పద్ధతి? దేనికోసం చేస్తారు? అసలు నేను చేసిన తప్పేంటిది? నేను చేసిన అన్యాయం ఏంటి? ప్రజల కోసం బరాబర్ ఆ క్వారీలో ఇబ్బంది అవుతుంది, ఇల్లీగల్ గా నడుస్తుంది క్వారీ. అది రేవంత్ రెడ్డి బేనామీ, సీతక్క బేనామీ, కడియం శ్రీహరి బేనామీ, ఎమ్మెల్యే నాగరాజ్ బేనామీ. వాళ్ళ బేనామీలకి కొన్ని ఎన్ని రోజులు రాస్తున్నారు. ఇదేం పద్ధతి? అసలు దేని నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా, రేవంత్ రెడ్డి మీ జీతం రేవంత్ రెడ్డి ఇస్తుంది కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తా ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ. ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం, ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ, కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తా ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం, ఖచ్చితంగా ప్రజలలో చెప్తాం, ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఏం పద్ధతి? దేనికోసం చేస్తారు? అసలు నేను చేసిన తప్పేంటిది? నేను చేసిన అన్యాయం ఏంటి? ప్రజల కోసం బరాబర్ ఆ క్వారీలో ఇబ్బంది అవుతుంది, ఇల్లీగల్ గా నడుస్తుంది క్వారీ. అది రేవంత్ రెడ్డి బేనామీ, సీతక్క బేనామీ, కడియం శ్రీహరి బేనామీ,
ఎమ్మెల్యే నాగరాజ్ బినామీ వాళ్ళ బినామీలకి కొన్ని ఎన్ని రోజులు రాస్తున్నారు. ఇదేం పద్ధతి? అసలు ఇదేం నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? మీరు కాదు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇదే కాదు కదా. రేవంత్ రెడ్డి మీ జీతం రేవంత్ రెడ్డి ఇస్తారు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తా ఉంది. ఇది ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కడియం శ్రీహరి ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం. ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తా ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఖచ్చితంగా ప్రజలలో చెప్తాం. ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో హన్మకొండ సుబేదారి పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. కడియం శ్రీహరి బెనామీ ఎమ్మెల్యే నాగరాజ్ బినామీ వాళ్ళ బినామీలకి కొన్ని ఎన్ని రోజులు రాస్తున్నారు. ఇదేం పద్ధతి? అసలు ఇదేం నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? మీరు కాదు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇదే కాదు కదా. రేవంత్ రెడ్డి మీ జీతం రేవంత్ రెడ్డి ఇస్తారు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తా ఉంది. ఇది ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కడియం శ్రీహరి ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం. ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తా ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఖచ్చితంగా ప్రజలలో చెప్తాం. ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్.